హల్లెలూయా. ఎప్పుడైనా ఈ మాట నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, ప్రార్థన గదిలో ఉన్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఎప్పుడైనా ఈ మాట నువ్వు ఆలోచించావా? నిజమే కదా, అన్నీ ఆయన చేశాడు, ప్రతిఫలము మాత్రమే మనం అనుభవిస్తున్నాం అంట. అన్నీ చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, అన్నీ ఆయనే చేశాడు, ప్రతిఫలము మనం అనుభవిస్తున్నాం. రాజ్యంలో ప్రజలకు ఏమొచ్చింది? సంతోషం వచ్చింది, సంబరమయ్య. అప్పటికు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని ఉన్న వాళ్ళు, అమ్మయ్య మా రాజు మమ్మల్ని గెలిపించేసాడని సంతోషంగా ఉన్నారంట. అందుకే ఆయన అంటాడు, ఒక్క విషయమని పర్టికులర్గా చెప్పట్లేదు, సమస్త విషయములలో అత్యధికమైన విజయమైన మనకు అనుగ్రహిస్తాడంట. స్తోత్రం. ఎంతమంది అన్ని విషయాలలో దేవుడు నాకు విజయాన్ని ఇస్తారని ఎంతమంది నమ్ముతున్నాం? యువత చెప్పాలి గట్టి. అంటే నీకు తెలుసా దేవుడు అన్ని విషయాల్లో నీకు విజయం ఇస్తాడని? తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? మరి తెలిసినప్పుడు చాలా సందర్భాల్లో నీ విశ్వాసం ఎందుకు సన్నగిల్లుతున్నది? అన్ని సమస్తం ఎరిగిన దేవుడు విజయాన్ని ఇస్తాడని తెలిసినప్పుడు నీవు మాత్రం ఎందుకు కృంగిపోవాలి అంటాను. మనం చేయవలసిన కొన్ని ప్రాముఖ్యమైన పనులు ఉంటాయి. ఒకటి ప్రార్థన. ఫస్ట్ మనకు ప్రార్థన ఉండాలి, రెండవది విశ్వాసం ఉండాలి, మూడవది ఆయన ఆజ్ఞలను గైకొనే లక్షణాలు మనకు ఉండాలి, నాలుగవదిగా పరిశుద్ధత మనలో ఉండాలి, ఐదవది సాక్ష్యం కాపాడుకునే ఆ లక్షణం మనలో ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చుట్లో నిత్యము మనము నమ్మకస్తులై ఉండాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం గైకొంటే చాలు, దేవుడి చిత్తాన్ని మనం నెరవేరిస్తే చాలు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ పక్షాన ఏం చెయ్యాలో, ఎందులో నీకు విజయాన్ని ఇవ్వాలో ఆయనే చూస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి